హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే సూపర్ రెసిపీ చేయబోతున్నా. కోడిగుడ్లు ఉప్పు చేప కర్రీ. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోడిగుడ్లు ఉప్పు చేప కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత 2 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. ఓకే, చూడండి ఉల్లిపాయలు టమోటాలు మంచిగా కుక్ అవ్వాయి. ఇప్పుడైతే 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాయిల్ చేసిన ఎగ్స్కి నాట్లు పెట్టుకోవాలి. ఉప్పు చేపని నీట్గా క్లీన్ చేసుకుని మంచిగా కడిగి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎగ్స్ ఉప్పు చేపలని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్కి నాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పేలుతాయి అన్నమాట. నాట్లు పెట్టకుండా ఫ్రై చేయకూడదు ఎగ్స్ని. చూడండి, గ్రేవీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే బాయిల్ చేసిన ఎగ్స్ ఉప్పు చేపలను వేసుకోవాలి. ఎగ్స్ ఉప్పు చేప కర్రీ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కర్రీని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. ఉప్పు చేప కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.